హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డిప్రిసియేషన్ అనే టాపిక్ గురించి మీకు చెప్తున్నాను. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్లో మీకు 5 మార్క్స్కి గ్యారంటీగా వస్తుంది ఇక్కడ. సో ఈ డిప్రిసియేషన్ అనేది కొద్దిగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చేస్తే మీకు 5కి 5 మార్కులు వస్తాయి. కాబట్టి నేను చెప్పే టాపిక్ని చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్లో కూడా మనకి 99కి 99 మార్క్స్ వస్తాయి. కాకపోతే ప్రాబ్లమ్స్ కొద్దిగా లెంగ్తీగా ఉంటాయి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఇయర్ కన్నా ఇంకా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను. సో అలా చేస్తే 99కి 99 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఈ డిప్రిసియేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే తెలుగులో మనం సింపుల్గా చెప్పాలంటే అరిగిపోవడం, తరిగిపోవడం. అంటే ఎనీ ఫిక్స్డ్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్, ఒక మోటార్ సైకిల్ లేదా కారు తీసుకోండి. దాన్ని కొన్న తర్వాత మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ కారుని లేదా మోటార్ సైకిల్ని తక్కువ రేటుకి మనం అమ్ముతాము. అంటే ₹1,00,000కి కొన్న వెహికల్ 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత దాన్ని 80,000కో 70,000కో అమ్ముతాం. అసలు ఆ అమౌంట్ ఎందుకు తగ్గించాలి అని అంటే, మనం గనక మోటార్ సైకిల్ ఆర్ కార్ని యూజ్ చేసేటప్పుడు దాంట్లో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఆ క్వాలిటీ తగ్గిపోతుంది అంటే ఏంటి? లోపల కొన్ని పార్ట్లు అనేవి అరిగిపోతాయి అన్నమాట. అంటే క్వాలిటీ అనేది తరిగిపోతుంది. కాబట్టి మనం ఆ తగ్గించిన అమౌంట్ 20,000 లేదా 30,000 అనేది ఆ క్వాలిటీ తగ్గిపోయినందుకు మనం దాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా రియల్ లాజిక్ ఇది. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఉపయోగిస్తుంటారు. అలాగే ఏ మెషిన్కైనా లేదా ఏ కారుకైనా ఒక లైఫ్ ఉంటుంది, దాని జీవితం. అంటే మోటార్ సైకిల్కి, కార్లకైతే మామూలుగా వాడినట్లయితే 15 ఇయర్స్, అంటే దాని లైఫ్ ఓన్లీ 15 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని యూస్ఫుల్ లైఫ్ అని అంటాము. అయితే 15 ఇయర్స్ లైఫ్ అనేది అంటే మిషను వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రకారం వాడితే 15 ఇయర్స్ వస్తుంది. ఎక్కువ కనుక వాడితే దాని యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంటుంది అన్నమాట. దాన్ని యూజ్ఫుల్ లైఫ్ అని అంటాము. అలాగే ఇక్కడ ఈ డిప్రిసియేషన్లో వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి, పర్ ఇయర్ ఇంత పర్సంటేజ్ తగ్గించాలి లేదా ఇంత అమౌంట్ తగ్గించాలి అని కంపెనీలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కానీ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని కానీ తగ్గిస్తూ ఉంటారు. ఓకే, ఈ డిప్రిసియేషన్లో చాలా రకాలైన మెథడ్స్ ఉన్నాయి. డిప్రిసియేషన్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లాసులో మీరు తెలుసుకోవచ్చు. ఇది అకౌంటింగ్ పార్ట్ కాబట్టి వాటి గురించి నేను క్లియర్గా చెప్పట్లేదు. అయితే మన ఇంటర్మీడియట్ స్థాయిలో డిప్రిసియేషన్ మెథడ్స్ రెండు ఉంటాయి. ఒకటి స్ట్రెయిట్ లైన్ మెథడు, రెండోది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ 2 మెథడ్సే మనకి ఇంటర్మీడియట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి కాకుండా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, కానీ ఓన్లీ నాలెడ్జ్ ప్రకారం. ఇవన్నీ మీరు డిగ్రీలోకి వెళ్ళేటప్పుడు నేర్చుకుంటారు. ఫస్ట్ వన్ యాన్యుటీ మెథడు, సెకండ్ వన్ డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్ ఆర్ సింకింగ్ ఫండ్ మెథడ్, థర్డ్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, ఫోర్త్ వన్ మెషిన్ అవర్ రేట్ మెథడ్, ఫిఫ్త్ వన్ డిప్లీషన్ మెథడ్, సిక్స్త్ వన్ రీవాల్యుయేషన్ మెథడ్. ఈ 6 మెథడ్లు కూడా మనకి డిప్రిసియేషన్లో ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్లో లేవు. మీరు డిగ్రీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకుంటారు.